మత్తయి సువార్తలో, అలాగే మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఈ 3 సందర్భాల్లో ఒక విషయం గురించి రాయబడి ఉంది. అదేమిటంటే యేసుక్రీస్తు శిష్యులతో కలిసి సముద్రం యొక్క ఈదరి నుంచి సముద్రం యొక్క ఆదరికి ప్రయాణించిన సందర్భం. చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఒకానొక సమయంలో సముద్రం యొక్క ఈదరిన ఉన్నాడు. ఆయన శిష్యులతో చెప్తున్నాడు, మనము అద్దరికి పోదాము. ఏమన్నాడు? అద్దరికి పోదాము. మార్కు సువార్తలో చూద్దాం. అది మార్కు సువార్త 4వ అధ్యాయం 35 చదువుదాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్దాం. యేసు ప్రభు ఏమన్నాడు? సాయంకాలం అయిపోయింది. అప్పుడు ఏమన్నాడు శిష్యులతో? మనము అద్దరికి వెళదాము. అద్దరికి అంటే ఆ దరికి వెళదాం. అంటే అద్దరికి వెళదాము అన్నారంటే వాళ్ళు ఏ దరి ఉన్నట్లు? రైట్, ఈ దరిని వాళ్ళు ఉన్నారు. ఈ దరి నుంచి ఆ దరికి వెళదాం అన్నారు. అంటే మధ్యలో ఏముంది? సముద్రమే కదా ఉంది. సముద్రం యొక్క ఈ దరి నుంచి ఆ దరి వరకు వెళదాము అనుకున్నారు. వెళదాము అనేటప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అద్దరికి, చదువుదా మాట సరిగ్గా, అద్దరికి పోవుదము అన్నాడా? అద్దరికి పోండి అన్నాడా? పోవుదము అన్నాడు. అంటే పోదాము అన్నాడు. పోదాము అన్నప్పుడు పోదాము అనే మాటకి పోండి అనే మాటకి తేడా ఏంటి? పోదాము అంటే అందరం కలిసి వెళదాం. పోండి అనంటే మీరు వెళ్ళిపోండి, నాతో సంబంధం లేదు, నేను రాను అన్నట్లే కదా. ఇక్కడ యేసు ప్రభు మనతో చెప్తున్న మాట ఏమిటంటే అద్దరికి పోదాము. మానవ జీవితంలో ఈ 2 దరులు ఉంటాయి, ఈ దరి, ఆ దరి. మొదటి దరి ఏమిటంటే మానవుని యొక్క పుట్టుక, ప్రారంభం. ఏమిటది? పుట్టుక, ప్రారంభం. మరి 2వ దరి ఆ దరి, అంటే మానవ జీవితం యొక్క చివరి దరి, అంటే మరణం, అంతం, తర్వాత పరలోకాన్ని చేరడం. అంటే యేసుక్రీస్తు మనతో ఏమంటున్నాడంటే మనము అద్దరికి పోదాము. అంటే జీవితం యొక్క మొదటి నుంచి జీవితం యొక్క చివరి దశ వరకు మనము వెళదాము. నేను మీతో పాటు కలిసి వస్తాను. ఇది యేసు ప్రభు మనతో చెప్తున్న మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న మాట ఇదే. మనము అంటాడు ఆయన. నేను పోతాను, మీరు రండి నా వెనకాలని కాదు. మనము కలిసే వెళదాం. ఈ దరి నుంచి ఆ దరి వరకు, జీవితం యొక్క మొదలు నుంచి జీవితం యొక్క చివరి దశ వరకు, జీవితం యొక్క ప్రారంభం నుంచి జీవితం యొక్క అంతం వరకు మనము కలిసే వెళదాం. ఇది యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ చెప్పే మాట. మరి యేసు ప్రభు అయితే గనక కలిసి వెళదాం అని అన్నాడు. మరి ఎంతమంది ఆయనతో పాటు కలిసి ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నారు అంటే చాలా తక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. ఎవరైతే మారు మనసు పొంది రక్షణ తీసుకొని ఆయన వ్యక్తిగతంగా రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నారన్నమాట. మరి ఈ లోకంలో యేసుక్రీస్తును కలుపుకోకుండానే, యేసుక్రీస్తును పక్కన పెట్టేసి లోకంలో ప్రయాణించే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఉన్నారా లేరా? చెప్పండి, ఉన్నారా లేరా? ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళ జీవితంలో ఎట్లా ఉంటుందో తర్వాత సంగతి. మన జీవితం గురించి మాట్లాడదాం. ఎవరైతే రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభువుతో కూడా వెళుతున్నారో వాళ్ళ ప్రయాణంలో, వాళ్ళ గురించి మాత్రమే ఈరోజు మనం మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ అంటున్న మాట మనము అద్దరికి వెళదాము. అంటే నీ జీవితం యొక్క ప్రారంభం నుంచి చివరి వరకు యేసుక్రీస్తు నీతో చెప్తున్న వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీతో కలిసి వస్తాను, అద్దరికి వెళదాము అన్నాడు.
మంచిది. దేవుని కృపను బట్టి మనలో చాలామంది, ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తును నమ్మారు, రక్షకుడిగా అంగీకరించారు, ఆయన జీవితంలోనికి ఆహ్వానించుకున్నారు, యేసుక్రీస్తుతో కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. విశ్వాస జీవితం ఎట్లాంటిది? ఇది విశ్వాస జీవితం. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ సముద్రం దేన్ని సూచిస్తుందంటే ఈ లోకాన్ని సూచిస్తూ ఉంది. దేన్ని? లోకాన్ని చూపిస్తూ ఉంది. సముద్రం యొక్క ఒక దరి మానవుని జీవితం యొక్క ప్రారంభమైతే, ఇంకొక దరి మానవ జీవితం యొక్క ముగింపు. ఈ మధ్యలో ప్రయాణం ఉంది. ఇదే మానవ జీవితం యొక్క ప్రయాణం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకం అనే సముద్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నీ జీవితం అనే నావలో యేసుక్రీస్తు నీతో పాటు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయన్ను నీ నావలోకి ఎక్కించుకోవడానికి, నీతో పాటు కలిసి ఆయన ప్రయాణం చేయడానికి నీవు ఇష్టపడితే గనక దేవుడు నీతో పాటు కలిసి ప్రయాణం చేస్తాడు. ఎటువంటి సందేహం లేదు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మారు మనసు పొంది రక్షకుడిగా ఎవరైతే రక్షకుడిగా ఆయన్ను అంగీకరించారో వాళ్ళు యేసుక్రీస్తుని తమ నావలోనికి, తమ దోణిలోనికి చేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంతవరకు బాగానే ఉంది. ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా, యేసుక్రీస్తును నమ్మిన వాడిగా నీవు ఆయన్ను నీ దోణిలోకి ఎక్కించుకున్నావు. నీతో పాటు కలిసి ఆయనతో పాటు కలిసి నీవు ప్రయాణాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ శిష్యులు కూడా యేసుక్రీస్తుని దోణిలో ఎక్కించుకున్నారు. చిన్నగా బయలుదేరారు. సముద్రం యొక్క ఈ దరి నుంచి ఆ దరి వరకు ప్రయాణం మొదలుపెట్టారు. ఈ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం బాగానే సాగింది. కొంతకాలమైన తర్వాత జరిగింది ఏమిటంటే చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి. ఒకనాడు ఆయన శిష్యులతో కూడా సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరారు. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. ఇక్కడ జరిగిన విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. వాళ్ళు వెళుతూ ఉన్నారు దోణిలో. ఏం జరిగింది? యేసు ప్రభు నిద్రించాడు. సరే, నిద్రిస్తే ఏమైంది ఏంటి అని అనుకుంటే ఆ తరువాత వచనంలో ఏమి రాయబడి ఉంది? ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణె నీళ్లతో నిండింది కాబట్టి అపాయకరమైన స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. జరిగిన రెండు విషయాలను చాలా జాగ్రత్తగా గమనించండి. దోణె బయలుదేరింది, యేసుక్రీస్తు నిద్రపోయాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే నిద్రించాడో ఆ దోణె మీదికి ఇదిగో గాలి వచ్చేసింది, సముద్రం యొక్క అలలన్నీ వచ్చేసింది. ఓవరాల్గా ఆ దోణె మొత్తం వాళ్ళు ఎట్లా ఉన్నారు? అపాయకరమైన స్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు నిద్రించాడు కాబట్టి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది లోకంలో అంటారు, ఏవండి యేసుక్రీస్తు మనకు తోడుంటే మనకు ఏ కష్టం రాదండి, యేసుక్రీస్తు మనకు తోడుంటే మనకు ఏ ఇబ్బంది రాదండి, యేసుక్రీస్తు మనకు తోడుంటే ఏ శోధన రాదండి, యేసుక్రీస్తు మనకు తోడుంటే ఏ చిరుకు చింత పక్కలు ఏమి ఉండవండి, ప్రశాంతంగా ఉంటుందండి జీవితం అనేవాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడు, దోణిలో ఉన్నాడా లేడా? ఉన్నాడు. అయినా సరే ఈ దోణి మీదకి ఏమైంది? గాలి వాన వచ్చేసి ఆ దోణి మీద పడుతుంది. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఎందుకంటే యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ ఎట్లా ఉన్నాడు? నిద్రిస్తూ ఉన్నాడు. చాలామంది క్రైస్తవ జీవితాల్లో యేసుక్రీస్తు ఉంటాడు, కానీ ఎట్లా ఉంటాడో తెలుసా? ఇదిగో ఇట్లాగే నిద్రిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు నిద్రపోతే మాదే అంటే తప్పు అని అంటే నీదే. శిష్యులు యేసుక్రీస్తును నిద్రించేలాగా వదిలేశారు. అంటే యేసుక్రీస్తు నిద్రపోకుండా ఉండడం కోసం శిష్యులు ఏం చేయాల్సింది? ఆయన్ను మాట్లాడిస్తూ ఉండాలి, ఆయనతో మాట్లాడుతూ ఉండాలి.
ఎప్పుడైతే నీవు ఆయనతో మాట్లాడకుండా, ఆయన మాట్లాడించకుండా మీ మధ్య సంభాషణ, సహవాసం ఉండదో, యేసుక్రీస్తు నీ జీవితం పట్ల నిద్రించేవాడుగానే ఉంటాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ జీవితం పట్ల నిద్రించేవాడుగా ఉంటాడో, నీ జీవితం అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నాడు, ఏ సందేహమే లేదు. ఆయన నిద్రిస్తూ ఉన్నాడా, మెలకువగా ఉన్నాడా, ఒక్కసారి పరిశీలించుకో. నిద్రిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నీవు ఆయనతో మాట్లాడటం లేదన్నమాట. ఆయనకి నీకు సహవాసం లేదన్నమాట. నీకు ప్రార్థనా జీవితం లేదన్నమాట. నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి, ఆయన నీతో నువ్వు మాట్లాడటం లేదు కాబట్టి, నీకు ఆయనకి మధ్య సంభాషణ లేదు కాబట్టి, నీ జీవితం పట్ల యేసుక్రీస్తు ఏమవుతున్నాడు? నిద్రిస్తున్నాడు. నీ జీవితం చాలా అపాయకరంలో ఉన్నట్లే. యేసుక్రీస్తు ఉన్నాడు నీ జీవితంలో, కాదనట్లా. కానీ ఆయన ఎట్లా ఉన్నాడు? నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన నిద్రపుచ్చిన పాపం ఎవరిది? నీదే. ఎందుకంటే నీవు ఆయనతో సంభాషణ చేయట్లా, ఆయనతో మాట్లాడడం లేదు కాబట్టి ఆయన నిద్రిస్తున్నాడు. ఇలాగ నీ జీవితం ఉంటే గనక చాలా జాగ్రత్త, అపాయకరమైన స్థితిలో ఉన్నట్లే నీవు, ఎటువంటి సందేహం లేదు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే 16, 17, 18 వచనాలు కలిసే ఉంటాయి. అక్కడ చూస్తే ఏమి రాయబడి ఉంటుందంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది. ఏముంటుంది? ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవుడు నీతో మాట్లాడటం. ద కన్వర్సేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఈజ్ ద ప్రేయర్. ప్రేయర్ అంటే ఏమంటున్నాం? దేవునికి మానవునికి మధ్య జరిగే సంభాషణ ఏమంటున్నాం? ప్రార్థన. అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో, ఆయన నీ జీవితం పట్ల మెలకువగానే ఉంటాడు కదా. మరి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయట్లేదో, ఆయనతో నీకు మాటలు, నీతో ఆయనకి మాటలు లేవో, అప్పుడు ఏమవుతాడు? యేసుక్రీస్తు నీ జీవితం పట్ల ఇదిగో ఇట్లాగా నిద్రిస్తూ ఉన్నగాని ఉంటాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఏమండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అంటే ఎట్లాగండి సాధ్యం? నిద్రపోవద్దండి మేము, రాత్రులు పగలు పద్దాల కూర్చొని ప్రార్థన చేయాలండి అని కాదు. ప్రతి విషయంలో నీ హృదయంలో ప్రతిసారి నువ్వు దేవునితో విన్నవించుకుంటూనే ఉండాలి. నీవు పని చేస్తున్నప్పుడు, నువ్వు వెళ్తున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రతి క్షణం నీవు ఆయనతో సంభాషిస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఏమండి, పద్దాలు మాట్లాడితే నేను అక్కడనే మాట్లాడుకుంటే వినేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారండి. నీవు నోటితో మాట్లాడనక్కర్లేదు, నీ హృదయంతో మాట్లాడినా చాలు, దేవుడు వింటాడు. నీకు అర్థమైందండి? ప్రతిసారి నోరే వాడాల్సిన పని లేదు. నీ హృదయంలో ఉన్న ప్రతి తలంపు దేవుడు చూస్తాడు, నీ ఆలోచనలో దేవుడు చూస్తాడు. నీ హృదయంలో కూడా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రయాణిస్తున్నప్పుడు నీ హృదయంలో ప్రార్థన చేస్తూ వెళ్ళొచ్చు. నీవు ఏ పని చేస్తున్నా సరే దేవునికి నీకు మధ్య ఆ సంభాషణ కొనసాగుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి నీకు మధ్య ఆ ప్రార్థనా జీవితం అయితే లేదో, నీ జీవితం పట్ల దేవుడు నిద్రించేవాడిగా ఉంటాడు. మరి ఒక్కసారి పరిశీలించుకో నీ జీవితాన్ని. దేవుడైతే నీ జీవితంలో ఉన్నాడు, కానీ మెలకువగా ఉన్నాడా, నిద్రిస్తూ ఉన్నాడా, అది నీకు మాత్రమే తెలుసు. నీ వ్యక్తిగత జీవితం, ప్రార్థనా జీవితం సరిగ్గా ఉంటేనా దేవుడు నీ విషయంలో మెలకువగా ఉన్నట్లు, నీకే ఇబ్బంది లేదు, చక్కగా ఉంటావు. మరి వ్యక్తిగతంగా నీకు ఆయనతో ప్రార్థనా జీవితం లేదా, నీ విషయంలో దేవుడు నిద్రిస్తున్న స్థితిలో ఉన్నట్లే. జాగ్రత్త, చాలా అపాయకరంగా ఉన్నావు, చాలా ఇబ్బంది పడతావు, చాలా సమస్యలు నీ జీవితాన్ని చుట్టుముడతాయి. చాలామంది క్రైస్తవ జీవితాల్లో సమస్యలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. కారణం ఏంటంటే ఇదే, దేవుడు ఉన్నాడు వాళ్ళ జీవితాల్లో, కానీ ఎట్లా ఉన్నాడు? నిద్రిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకు నిద్రిస్తున్నాడు? వీళ్ళు మాట్లాడటం లేదన్నమాట, ప్రార్థన లేదన్నమాట వాళ్ళ జీవితాల్లో. అందుకనే ఇదిగో సమస్యలన్నీ వాళ్ళ జీవితాన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం గనక మనం చదివితే, బైబిల్లో అందరూ కూడా త్వరగా తీయండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం
7వ వచనం గనక మనం చదివితే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, చదువుదాం. యెహోవా జ్ఞాపకకర్తలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు? యెహోవా జ్ఞాపకకర్తలారా. జ్ఞాపకకర్త అంటే ఎవరు? జ్ఞాపకం చేసేవాడు కదా. కాబట్టి దేవునికి జ్ఞాపకం చేసేవాళ్ళారా అంటే దేవునికి ప్రార్థించే వాళ్ళారా, దేవునితో మాట్లాడే వాళ్ళారా అని అంటున్నాడు. చదువుదాం. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి అంటే మీరు విశ్రాంతి తీసుకోవద్దు, అంటే ఖాళీగా ఉండొద్దు. ఇంకా ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేసేంత వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఏమంటున్నాడు దేవుడు? మీరు విశ్రమించొద్దు, ఆయనను కూడా విశ్రమింపనీయొద్దు. మీరు విశ్రమించొద్దు, మరి దేవుణ్ణి కూడా విశ్రమింపనీయొద్దు. మరి ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు చేసిన పని ఏంటి? ఆయన్ని విశ్రమించేలాగా చేశారా లేదా వీళ్ళు? కానీ దేవుని వాక్యం ఏముంది? మీరు విశ్రమించొద్దు, ఆయనకి జ్ఞాపకం చేస్తూనే ఉండండి, ఆయన్ను కూడా విశ్రమింపనీయొద్దు. మీరు నిద్రించొద్దు, ఆయన కూడా నిద్రపోనీయొద్దు. మరి ఏం చేయాలండి? జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. అన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. నీ కుటుంబ జీవితంలో విషయాలు జ్ఞాపకం చేయి దేవునికి. నీ తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయి దేవునికి. నీ కన్నబిడ్డల గురించి ప్రార్థన చేయి దేవునికి. బంధువుల గురించి ప్రార్థన చేయి. స్నేహితుల గురించి ప్రార్థన చేయి. నీకు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా కనిపిస్తున్నా, తాగుబోతులే కానీ తిరుగుబోతులే కానీ వీళ్ళైతే ఉన్నారో వీళ్ళందరినీ దేవుని సన్నిధికి తీసుకొచ్చి జ్ఞాపకం చేయి. ఆయన జ్ఞాపకం చేస్తూనే ఉండు. ఆయనకి నువ్వు విశ్రమించొద్దు, ఆయన్ని విశ్రమించనీయొద్దు. ఒకవేళ ఆయన్ని విశ్రమించేలాగా చేసావా నువ్వు, జాగ్రత్త, నీ జీవితం అపాయకరమైన స్థితిలో ఉందన్నమాట. యేసుక్రీస్తు ఈ ధోనిలో ఎప్పుడైతే నిద్రించాడో, ఈ ధోని మీదకి ఏమొచ్చేసింది? అలలు వచ్చేసినాయి, నీరు వచ్చేస్తుంది. హోరు గాలి ఆ ధోనిని ఏం చేస్తుంది? అతలాకుతలం చేస్తుంది. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం పట్ల యేసుక్రీస్తు నిద్రిస్తున్న వాడైతే నీ జీవితం అతలాకుతలం అవుతుంది. జాగ్రత్త. పేరుకు మాత్రం ఉన్నాడు యేసుక్రీస్తు, కానీ నువ్వేం చేసావు? ఆయన్ని నిద్రించేలాగా వదిలేసావు. కాబట్టి నీ జీవితం అపాయకరమైన స్థితిలో ఉంది. మరి ఎట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే లేచి ఏం చేయాలి? ఆయన్ను లేపాలి. ప్రభువా, నేను అపాయకరమైన స్థితిలో ఉన్నానయ్యా, దయచేసి లే ప్రభు అని ఆయన్ను లేపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ శిష్యులు చేసిన పని ఇదే. ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నాం. ఆయన దోనె అమరమున తలగడ మీద నిద్రించుచుండెను. చూడండి, యేసు ప్రభు ఎక్కడ నిద్రపోతున్నాడు? దోనె అమరమున. ఎట్లా నిద్రపోతున్నాడు? తలగడ మీద, అంటే దిండి మీద తల వాల్చుకొని నిద్రపోతున్నాడు. అమరము, దోనె యొక్క అమరము ఎక్కడ ఉంటుంది? అడుగు భాగంలో ఉంటుంది. ఆ అడుగు భాగంన అంటే లోయర్ స్టేర్లో యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? నిద్రిస్తూ ఉన్నాడు. ఒకవేళ దోనె మునిగిపోతే ముందు పై భాగం మునిగిపోద్దా, లోపల భాగం మునిగిపోద్దా? చెప్పండి. లోపల భాగం మునిగిపోద్ది. మరి వీళ్ళు శిష్యులు పైన ఉన్నారా, లోపల ఉన్నారా? పైన శిష్యులు ఉన్నారు. అడుగు భాగంలో అమరంలో యేసుక్రీస్తు నిద్రపోతున్నాడు. దోనె మునిగిపోతే ముందు నశించిపోయేది ఎవరు? యేసుక్రీస్తు కదా. కానీ వీళ్ళేమంటున్నారో తెలుసా? చదువుదాం ఇప్పుడు. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అసలు నశించిపోతే ముందు ఎవరు నశించిపోతారు? యేసుక్రీస్తు కదా. ఎందుకంటే ఆయన కదా అడుగు భాగంలో అమరంలో తలగడ మీద తలవాల్చుకుని నిద్రపోయే దేవుడు ఆయనే కదా. నశించిపోతే ముందు నశించిపోవాల్సింది ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత కదా వీళ్ళు. కానీ వీళ్ళు అంటున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా?
నువ్వు సేఫ్టీగా ఉన్నట్లున్నావు, నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, మేము నశించిపోతున్నాం అంటున్నారు. నిజానికి వీళ్ళు అనాల్సిన మాట ఏమిటి? యేసుక్రీస్తు ఏమన్నాడు? మనము అన్నాడా? మీరు పోండి అన్నాడా? మనము అద్దరికి పోదామన్నాడు. యేసుక్రీస్తు అందరినీ కలుపుకొన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము అంటున్నారు తప్ప మనము అంటలేదు. మీకు అర్థమైందా వాళ్ళు మాట్లాడిన మాట? మేము నశించిపోతున్నాము అంటున్నారు, కానీ బోధకుడా మనం నశించిపోతున్నామంటే ఇంకెంత బాగుండేదో. అంటే ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? యేసుక్రీస్తుని సపరేట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే అప్పటికే వీళ్ళ హృదయాల్లో యేసుక్రీస్తు ఏమయ్యాడు? సపరేట్ అయిపోయాడు. అందుకనే మేము నశించిపోతున్నాం అని వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో యేసుక్రీస్తుని సపరేట్ చేశావేమో, జాగ్రత్త. ఆయనైతే నీతో ఎప్పుడు కలిసి ఉండాలనే కోరుకుంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆయనకి నువ్వు సపరేట్ చేసేస్తున్నావు. అయ్యా నీది నీదే, నాది నాదే, నేను వేరు నువ్వు వేరు, నీవు నేను ఒకటి కాదు, కలిసి ఉండం అన్నట్లుగా చాలామంది వాళ్ళ జీవితాల్లో యేసుక్రీస్తుని సపరేట్ చేసేస్తున్నారు. ఇది సరైంది కాదు. పైగా ఏమంటున్నారు శిష్యులు? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఏమంటున్నారు? చింత లేదా అంటున్నారు. చింత లేదా దేవునికి? దేవునికి నీ పట్ల చింత లేదనుకుంటున్నావా? దేవుడు నీ పట్ల చింతిస్తూ ఉన్నాడు కాబట్టే పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూలోకానికి వచ్చాడు. పరలోకాన్ని విడిచిపెట్టి రావాల్సిన పని ఆయనకి ఏమీ లేదు, అంత అవసరం ఆయనకి లేదు. నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు కాబట్టి పరలోకాన్ని విడిచి ఆయన భూలోకానికి వచ్చాడు. నువ్వు పాపములు నశించిపోతున్నావని, చివరికి నరకంలోకి పడతావని నిన్ను గురించి చింతపడ్డాడు కాబట్టే ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. నీవు నరకానికి పోతున్నావని నిన్ను చూసి నిన్ను గూర్చి చింతపడ్డాడు కాబట్టి ఆయన తన ప్రాణం నీ కోసం బలిగా అర్పించాడు. దేవునికి చింత లేదనుకుంటున్నావా? చాలామంది వాళ్ళ జీవితాల్లో కలిగిన సమస్యలను చూసి, వాళ్ళ జీవితాల్లో వచ్చిన ఇబ్బందిని చూసి, అసలు దేవుడికి నేనంటే అసలు ఏమీ లేదండి, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి, అసలు దేవుడు నా వైపు చూడటం లేదండి, అసలు దేవుడికి నేనంటే చింతే లేదండి అని అనుకుంటున్నారు. నిజానికి ఆయన నిన్ను పట్టించుకోవడం కాదు, నీవే ఆయన పట్టించుకోకుండా వదిలేసావన్నమాట. నిజానికి యేసుక్రీస్తు శిష్యులను వదిలేశాడా? శిష్యులు యేసుక్రీస్తును వదిలేశాడా అంటే శిష్యులే యేసుక్రీస్తును వదిలేశారు. ఆయనతో మాట్లాడకుండా కదా, ఆయనతో మాట్లాడకుండా, ఆయనతో సంభాషణ చేయకుండా నువ్వు వేరు మేము వేరు అన్నట్లుగా మాట్లాడుతున్న వీళ్ళు యేసుక్రీస్తును సపరేట్ చేశారు. అందుకని వాళ్ళ జీవితంలోకి ఈ తుఫాన్ అంతా వచ్చేసింది. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తును సపరేట్ చేస్తున్నావా? జాగ్రత్త, అపాయకరమైన స్థితి జీవితంలో ఎదుర్కొంటావు. యేసుక్రీస్తు వీళ్ళు అంటున్నారు నీకు చింత లేదా అంటున్నారు. ఆయనకు చింత లేకపోవడం ఏంటి? నీ పట్ల చింతిస్తున్నాడు కాబట్టే నీ కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ పట్ల చింత ఉంది కాబట్టి ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను గురించి చింతిస్తూ ఉన్నాడు కాబట్టి ఇదిగో ఆయన అంటున్నాడు నీ చింత యావత్తు నా మీద వేయి, నువ్వు నిశ్చింతగా ఉండు అంటున్నాడు. చూద్దాం ఒకసారి 1 పేతురు రాసిన పత్రిక. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనే మాట చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. తీశారు అందరూ? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంటే యేసుక్రీస్తు చింతించట్లేదా నీ గురించి నా గురించి? కానీ శిష్యులు ఏమంటున్నారు? నీకు చింత లేదా అని శిష్యులు అడుగుతున్నారు. కానీ దేవునికి చింత లేదా నీవంటే? ఉంది. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీ చింతలు ఏమైనా ఉన్నాయా? తీసుకెళ్ళి ఆయన మీద వేసేసి. ఎందుకంటే నిన్ను గూర్చి చింతించేవాడు ఆయనే కాబట్టి. మరి ఆయన ఏమన్నాడు? మీ చింత యావత్తు. ఏమంట యావత్తు అంటే?
మొత్తం అని. మనం ఏ వత్తు ఆయన మీద వెయ్యం, యావత్తు ఆయన మీద వెయ్యి అని ఆయన బైబిల్ చెప్తుంటే మనం ఏ వత్తు కూడా ఆయన మీద వెయ్యం. ఆయన మీద ఒత్తిడే తీసుకురాం, అసలు ఒత్తే వేయం ఆయన మీద. మనం చూసుకుందాం అనుకుంటాం కదా. ఈ శిష్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు మొట్టమొదటిగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే సమస్యకు పరిష్కారం వెంటనే వచ్చేసేది. కానీ వీళ్ళు అందరూ కూడా ధోనిలో ఉన్నాళ్ళు కదా. ధోనిలో ఉన్న వీళ్ళందరూ కూడా ఎవరు? దాదాపుగా జాలర్లు. అంటే ధోని ఎట్లా నడిపించాలో వాళ్ళకి తెలుసు, తెరచాప ఎట్లా ఎత్తాలో తెలుసు, ఎటు నడిపించాలో తెలుసు, అన్నీ తెలుసు వీళ్ళకి. అందుకనే యేసు ప్రభుని వెంటనే లేపలా వీళ్ళు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారు, అన్నీ పడి 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 అవన్నీ ఫెయిల్ అయితే అప్పుడు వచ్చి లేపుతున్నారు. చాలామంది మన జీవితాల్లో కూడా ఇట్లాగే చేస్తుంటారు. సమస్య వచ్చిందా వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువుని లేపితే బాగుండు, కానీ వెళ్ళం. ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఆలోచిస్తాం, ఏ హాస్పిటల్కి వెళ్దాం ఆలోచిస్తాం, ఎవరిని పట్టుకుంటే పని అయింది ఆలోచిస్తాం. అంటే మనిషి ప్రయత్నంగా మనం చేయాల్సినవన్నీ చేసి 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 ఇక ఎక్కడ ఏమి జరగలేదు, ఇక నాయా నేను చేయాల్సినంత నేను చేసి ఇక నువ్వే దిక్కు అని అప్పుడు వస్తాం. మరి ప్రారంభంలోనే వస్తే సమస్యకు పరిష్కారం వెంటనే వచ్చేసేది. మనిషి చేస్తున్న పొరపాటు ఇదే. వెంటనే తిరిగి వస్తే వెంటనే సమస్యకు పరిష్కారం వస్తుంది. కానీ మనిషి ఏం చేస్తాడో తెలుసా? తనకున్న అతిశయాన్ని, తనకున్న తెలివి, తనకున్న జ్ఞానం, దీంతో నేను నా సమస్య పరిష్కరించుకుంటా, నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటాడు. దేవుడు అవసరం లేదు, నా బ్రతుకు నేను బతుకుతా, నాకు ప్రార్థన అవసరం లేదు, దేవుని మందిరం అవసరం లేదు, సహవాసం అవసరం లేదు, నా బ్రతికేదో నేను బ్రతుకుతా, నా సమస్య నేనే పరిష్కరించుకుంటా, నా ఇబ్బంది నేనే చూసుకుంటా అని మనిషి అలాగే వెళుతూ ఉంటాడు. అలాగా వెళ్ళి 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 జీవితం మొత్తం అయిపోయిన తర్వాత, తన సమస్యకు పరిష్కారం దొరకకపోయిన తర్వాత అప్పుడు వస్తాడు మనిషి దేవుని దగ్గరికి. మీకు తెలుసా అండి, లోకంలో ప్రతి మనిషి చూడండి సొంత ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. చేయడం తప్పు కాదు, కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఉందే అది వృధా. దేవుని నీతో కూడా కలిసి తీసుకువెళ్ళు. ఆయనేమో మనం అద్దరికి పోదాము అంటాడు, అంటే నేను నీతో పాటు వస్తాను అంటాడు. నువ్వేం చేస్తావు? నువ్వు అక్కడ ఉండి ప్రభువా నా పని నేను చూసుకుంటా అని ఆయన పక్కన పెట్టేసి మనం వెళ్తాం. తెలుసా అండి, కానా వివాహంలో జరిగింది కూడా ఇదే. యేసు ప్రభు వచ్చాడు, ఆహ్వానం అందుకొని యేసు ప్రభు శిష్యులు వచ్చారు. యేసు ప్రభుని ఎవరు పట్టించుకోలే, ఎందుకంటే ఆయనకు కుర్చీ వేసి పక్కన పెట్టి కూర్చోబెట్టి ఉంటారు. వీళ్ళ హడావిడిలో వీళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అంటే అంతా అయిపోయిన తర్వాత, ద్రాక్షరసం అంతా అయిపోయిన తర్వాత, అయ్యో 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 ఇప్పుడు ఎట్లా అని అంతా అయిపోయిన తర్వాత ఇక మా వల్ల కాదు అనుకున్నప్పుడు అప్పుడు మరియ వచ్చి ఒక సలహా చెప్పింది. ఇదిగో అబ్బాయి ఆయన ఉన్నాడు, ఆయన చెప్పింది మీరు చేయండి అంటే అప్పుడు వచ్చేసారు యేసు ప్రభు దగ్గరికి. నాయనా చెప్పు ఏం చేయమంటావు అని అప్పుడు వచ్చారు. కానీ మొట్టమొదట్లో వచ్చారా వీళ్ళు? రాలేదు. చాలాసార్లు మనిషి ఎట్లాగా చేస్తుంటాడు, ప్రారంభ దశలోనే దేవుని సన్నిధికి వస్తే, బాల్య దినములోనే దేవుని సన్నిధికి వస్తే, యవన కాలంలోనే దేవుని ఎరిగితే వాళ్ళ జీవితం క్షేమంగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు. కానీ మనిషి ఎప్పుడు వస్తాడో తెలుసా? మరి యవన కాలంలో వస్తే ఎట్లాగండి? లోకంలో ఎన్ని అనుభవించాలి, ఫేస్బుక్లో ఎంత పిచ్చి పిచ్చి అన్నీ చేయాలి, వాట్సాప్లో ఎంత పనికిమాలిన అన్నీ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఎంతసేపు ఎగరాలి, తుల్లాలి, తోలాలి, ఇవన్నీ చేసిన తర్వాత అండి పెళ్లి చేసుకోనండి, పిల్లలు కనండి, ముసలు అయిపోయిన తర్వాత అండి బొక్కలన్నీ బయటపడ్డ తర్వాత అండి అప్పుడు వస్తామండి ప్రార్థనకి. ఇది కదా మనం చేసేది, మనిషి చేసేది. అంత బాగా ఉన్నప్పుడు మనిషి దేవుని దగ్గరికి రాడు, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుంటాడు దేవుని దగ్గరికి. లోకంలో ఇదే అంటారు, అంతా అయిపోయిన తర్వాత అంట తిరిగి వస్తారంట దేవునికి. మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఎవరికైనా సరే ఒక ఉన్నతమైన వ్యక్తికి మనము ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, ఉదాహరణకి ఒక ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు మీ ఇంటికి వచ్చాడు. మీ ఇంటికి ఒక మంచి మామిడి చెట్టు ఉంది అనుకున్నాం, మంచి పండు పండింది. ఏది ఇస్తావు? బాగా పండి మంచిగా ఉన్నది ఇస్తావా?
లేకపోతే అంతకుముందు కోసి గుజ్జంతా పీకేసి ఆ మిగిలిన టెంక ఆయన చేతిలో పెడతావా? ఇది అనుకోవడానికే నవ్వుగా ఉంది కదా. అరే మంచి ఆయన అధికారి, ఆయనకు టెంక చేతిలో పెడితే ఎట్లా ఉంటుంది? అవమానించినట్టు కదా, అవునా కాదా? మనిషి చేసేది ఏమిటి? దేవునికి ఇదే చేస్తున్నాడు. నీ జీవితం యవన కాలంలో నీ ఒంట్లో బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, తెలివి జ్ఞానం అన్నీ ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చుతావా అంటే రావు. మరి ఎప్పుడు వస్తావు? అంత గుజ్జంతా అయిపోయిన తర్వాత, యవన కాలం అంతా అయిపోయిన తర్వాత, ఒంట్లో బలమంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తావు దేవుని సన్నిధికి. వచ్చి నాయనా నన్ను వాడుకో. ఏం చేయాలి అంటే ఎట్లాంటిదంటే ఒక టెంక చేతిలో పెట్టి నాయనా నువ్వు తిను అన్నట్లుగా అన్నమాట. అప్పుడు ఏమంటాడు అధికారి? ఏమయ్యా ఇదే నువ్వు చూసిన మర్యాద నాకు అంటాడా లేదా? కానీ యేసుక్రీస్తు అట్లా అనట్లేదు. నీవు చివరి క్షణంలో వచ్చినా సరే ఆయన తీసుకుంటాడే తప్ప వద్దు అని ముఖాన కొట్టేసేవాడైతే కాదు. కానీ ఈ లోక సంబంధమైన అధికారికి అట్లా చేస్తే, చెప్పండి, చేస్తే ఏమంటాడు? నీ ముఖాన్ని కొట్టేసి చూశారులే నువ్వు నీ బాలకం అని పోతాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యవన కాలంలో ఉండగానే దేవుని సన్నిధికి రా. బాల్య దినముల్లోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇది నీకు చాలా మంచిది. నీ జీవితం అంతా క్షేమంగా నువ్వు ఉంటావు. నీ జీవితంలో వేయాల్సిన ప్రతి అడుగు ఆయన నీతో పాటు కలిసి నడుస్తాడు. వివాహ జీవితంలో, చదువులో, ఉద్యోగాల్లో, సమస్తంలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. అంతా అయిపోయిన తర్వాత నేను దేవుని సన్నిధికి వస్తానంటే అది నీ అజ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శిష్యులు ఏం చేశారంటే మొదట్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. చేయంగా ఇక ఎంతసేపటికి ఆ దోణి కంట్రోల్ అవ్వట్లా. అప్పుడు వచ్చేసారు ప్రభు దగ్గరికి. వచ్చి అంటున్నారు, దేవా మేము నశించిపోతున్నాం అంటున్నారు. అప్పటికీ కూడా మనము అని అనట్లేదు. ఏమంటున్నారు? మేము అంటున్నారు. నీకు చింత లేదా అని పైగా ప్రభువుని మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు లేచాడు. లేచి గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. అవన్నీ నిమ్మళమైపోయినాయి. నిమ్మళమైపోయిన తరువాత ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారో చదువుదాం. చెవిటి వాళ్ళకు చెవులు ఇవ్వడం చూశారు. మీ విశ్వాసం ఎక్కడ మరి? ఇప్పుడు సమస్య మీ ముందుకు రాగానే మీరేం చేస్తున్నారు? భయపడతా ఉన్నారు. అంటే అంతా మీకు అనుకూలంగా ఉన్నప్పుడు బాగానే విశ్వాసం ఉంచారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారేసరికి మీరేం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఎక్కడుంది మీ విశ్వాసం అంటున్నాడు. ఈ లోకంలో చాలామంది ఎట్లాగే ఉన్నారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు విశ్వాసి, కొంచెం తేడా వస్తే దేవుడు లేడు. చెప్పండి, దేవుడు లేడు, గీవుడు లేడు. ఏం ప్రార్థన, ఏం పత్తికట్ట ఇది. ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత భక్తిగా ఉంటున్నా దేవుడు అసలు నన్ను పట్టించుకోవాలా అనుకుంటాం. అంత బాగున్నప్పుడు ఏ ఇబ్బంది లేదు. మంచిగా వస్తావు, పందిరానికి వస్తావు, ప్రార్థనలు పాడతావు, అన్నీ చేస్తావు. కొంచెం శ్రమ రాగానే, కొంచెం ఇబ్బంది రాగానే, కొంచెం కష్టం రాగానే ఇక పక్కన పెట్టేస్తావు. విశ్వాసం ఏమైపోద్ది? వీగిపోద్ది. అంతా బాగున్నప్పుడు భక్తి నువ్వేంటి మూల నుండి ముసలమ్మ కూడా చేసిద్ది కదా. ఇబ్బంది ఉన్నప్పుడే, కష్టం ఉన్నప్పుడే నువ్వు చేయాల్సింది నిజమైన భక్తి. ఒక ఆయన ఒకసారి యేసు ప్రభుకి ప్రార్థన చేస్తానన్నాడు, ప్రభువా నాకు ఒక 10 లక్షలు ఇస్తే మంచి పరిచర్య చేస్తాను. ఆయన ఏం చేస్తారంట? 10 లక్షలు ఇస్తే చెప్పండి పరిచర్య చేస్తా ప్రభువా అన్నాడు. యేసు ప్రభు అన్నాడంట, దేవుడు 10 లక్షలు నీ చేతికిచ్చే నువ్వు చేస్తే అంటే పరిచర్య మూల నుండి ముసలమ్మ కూడా చేసిద్ది అన్నాడంట. ఏమడంట? మూలన కూర్చున్న ముసలమ్మ కూడా వచ్చి చేసిద్ది. అంత అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు చేసేది ఏంటి? ప్రతికూలంగా ఉన్నప్పుడు కదా నువ్వు చేయాల్సింది అన్నాడంట. చాలామంది క్రైస్తవులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ బాగానే చేస్తారు. కొంచెం కష్టం రాగానే ఇదిగో ఇట్లాగా భయపడిపోతూ ఉంటారు. అందుకే యేసు ప్రభు అడుగుతున్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? అనుకూలంగా ఉన్నప్పుడే నా విశ్వాసం,
ప్రతికూలంగా ఉన్నప్పుడు విశ్వాసం ఉండదా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే అద్భుతాలు చేస్తున్నప్పుడు బాగానే విశ్వాసం ఉంచారు. ఇప్పుడు చిన్న కష్టం రాగానే, చిన్న శోధన రాగానే ఇదిగో విశ్వాసం ఎక్కడా ఎక్కడా అని అడుగుతున్నాడు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా అడుగుతున్నాడు, యేసుక్రీస్తు మీ విశ్వాసం ఎక్కడా? అంతా బాగానే ఉన్నప్పుడేనా? కొంచెం కష్టం వస్తే విశ్వాసం ఉండదా? మనకి పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం చూస్తే, యోబు భార్య, పిల్లలు వీళ్ళందరి యొక్క వృత్తాంతాన్ని చూస్తే, అంతా బాగా ఉన్నప్పుడు యోబు భార్య మంచిగా యోబుకి సేవలు చేసింది. పిల్లలు బాగా ఉన్నారు, ఆస్తి బాగా ఉంది, అంతా బాగా ఉన్నప్పుడు యోబు భార్య యోబుతో మంచిగానే ఉంది. ఒకానొక సమయం వచ్చింది, దేవుడు పరీక్షించే సమయం. ఆ సమయంలో యోబు జీవితాన్ని దేవుడు పరీక్షించాడు. సంపద తీసేశాడు, పిల్లల్ని తీసేశాడు, ఇంకా యోబుకు ఆరోగ్యం తీసేశాడు. అంటే అనారోగ్యం వచ్చింది, ఒంటి నిండా ఇది గజ్జి వచ్చేసింది, చిల్లక పెంకులు వేసుకొని గీరుకుంటున్నాడు. ఇక ఆ సమయంలో భార్య అంటుంది, ఏమయ్యా అంతా మంచిగా ఉన్నప్పుడు దేవుడు అన్నా బాగానే ఉంది, మరి ఇప్పుడు చూడు ఆస్తి లేదు, పిల్లలు లేరు, నీకా ఇదిగో ఆరోగ్యం బాగలేదు, ఇంకా దేవుడు అంటావు ఎందుకు? దేవుణ్ణి తిట్టి చావరాదు అంది. ఏమంది? దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అంది. ఎందుకంటే దేవుణ్ణి దూషించిన వాళ్ళు మరణిస్తారు. ఆ రోజుల్లో వాళ్ళు నమ్మే మాట అది. అందుకనే దేవుణ్ణి దూషించు, ఆయనను చంపేస్తాడు, అయిపోద్ది, ఈ బాధలు ఎందుకు అని ప్రతికూలంగా మాట్లాడుతుంది. మరి అంతకుముందు ఆస్తి బాగా ఉన్నప్పుడు ఏ మాట లేదు, ప్రశాంతంగా ఉంది. పిల్లలు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే ప్రతికూలమైందో పరిస్థితి, ఇప్పుడు ఏమంటుంది? దేవుడేంది ఇట్లా చేశాడు, కాబట్టి దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపోయా ఇంకెందుకు అంటుంది. చాలామంది క్రైస్తవులు ఇట్లాగే ఉన్నారు. వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తే దేవుడు, అద్భుతాలు చేస్తే దేవుడు, ఉద్యోగం ఇస్తే దేవుడు, వ్యాపారం అభివృద్ధి చేస్తే దేవుడు, సంతానం ఇస్తే దేవుడు, అన్నీ మంచిగా అనుకూలంగా చేసుకుంటేనే దేవుడు. అలా ఆ ప్రాసెస్లో ఏదైనా ఒక చిన్న కీడు జరిగితే, చిన్న నష్టం జరిగితే ఇక విశ్వాసం ఉండదు వాళ్ళ జీవితాల్లో. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే యేసుక్రీస్తు అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఎక్కడా? అంత అనుకూలంగా ఉన్నప్పుడేనా? ప్రతికూలంగా ఉన్నప్పుడు విశ్వాసం ఉండదా? యేసుక్రీస్తు అడుగుతున్న మాట ఇది. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. చివరిగా జరిగింది ఏమిటంటే, యేసుక్రీస్తు లేచాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడు, అవి నిమ్మళమైపోయినాయి. చివరికి యేసుక్రీస్తు ఆయన శిష్యులు కలిసి సముద్రం యొక్క ఆదరికి వెళ్ళారా లేదా? వెళ్ళారు. యేసుక్రీస్తు మొట్టమొదట్లో ఏ మాట అన్నాడు? మనము అద్దరికి పోదాము అన్నాడా? క్షేమంగా తీసుకెళ్ళాడా? మధ్యలో కొంతమందిని ముంచేశాడా? క్షేమంగా తీసుకెళ్ళాడు. మధ్యలో ఎవరినైనా ఒకళ్ళనైనా వదిలేశాడా? ఎవరిని వదిలేలేదు. అద్దరికి పోదాము అని చెప్పిన దేవుడు అద్దరికి జాగ్రత్తగా తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నీతో ఇదే మాట చెప్తున్నాడు, అబ్బాయి అద్దరికి పోదాము రా. నీ జీవితం యొక్క ప్రారంభం నుంచి చివరి దాకా నేను నీకు తోడుంటా, నేను నిన్ను తీసుకెళ్తా. తుఫాన్లు వచ్చాయా? నేనున్నా, నన్ను లేపు. గాలి వాన వచ్చిందా? నేనున్నా, నన్ను లేపు. కష్టం వచ్చిందా? నేనున్నా, నన్ను కదిలించు అని యేసుక్రీస్తు నీతో చెప్తున్నాడు. మరి ఆయన నువ్వు వెంట తీసుకెళ్తున్నావా? తీసుకెళ్తున్నానండి, అంగీకరించానండి, నా ధోనిలో యేసుక్రీస్తుని చేర్చుకున్నానండి, నా జీవితంలో యేసుక్రీస్తు ఉన్నాడండి. ఉన్నాడు, సరే. నిద్రిస్తున్నాడా? మెళుకోగొన్నాడా? అది చెప్పు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకో. యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నాడు కాదనం. నిద్రిస్తున్నాడా? మెళుకోగొన్నాడా? అది నీకే తెలుసు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా? ఆయన నీ జీవితం పట్ల మెళుకోగానే ఉన్నట్లే. ప్రార్థనా జీవితం లేదా? కోల్పోయావా? జాగ్రత్త, ఆయన నీ జీవితం పట్ల నిద్రిస్తూ ఉన్నాడు అన్నమాట. చాలా అపాయకరం. వెళ్ళి వెంటనే ఆయన్ని లేపాలి. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనలను మనం పరీక్షించుకోవాలి.
యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నీకు తోడుగా వస్తాను, ఈ దరి నుంచి ఆ దరి వరకు మనం కలిసి వెళదాము రా అంటున్నాడు. యేసుక్రీస్తు వీళ్ళతో పాటు కలిసి వచ్చాడు కాబట్టి ఎదురుగా వస్తున్న తుఫాన్ని యేసుక్రీస్తు ఆపాడు కదా. ఒకవేళ నేను చెప్తున్నా, యేసుక్రీస్తే గనక వీళ్ళతో పాటు రాకుండా అద్దరికి పోదాము అనకుండా అద్దరికి పోండి అని చెప్పి పంపించేస్తే ఏమై ఉండేది చెప్పండి? ఏమై ఉండేది? ఎప్పట్లాగానే తుఫాను వచ్చేది, ఆ తుఫాను అల్లకల్లోలం చేసేది. మరి లేపడానికి యేసుప్రభు లేడాయా దగ్గరలో? ఆ తుఫానులో వీళ్ళు ఏమైపోయి ఉండేవాళ్ళు? నాశనమైపోయి ఉండేవాళ్ళు. అంటే దేవుడు లేని ప్రయాణం ఏమవుతుంది? ఇట్లాగే నాశనాన్ని తీసుకొస్తుంది. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడ జాగ్రత్త. ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తును తమకు తోడుగా లేకుండానే మేమే ప్రయాణం చేస్తాం, మాకు దేవుడు అక్కర్లేదు, మేమే ప్రయాణం చేస్తాం, మాకు యేసుక్రీస్తు అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, మందిరం అక్కర్లేదు అనుకొని ప్రయాణం చేస్తున్నారు సొంతగా. జాగ్రత్త. ప్రతి జీవితం మీదకి, ప్రతి నావ మీదకి ఇదిగో ఈ తుఫాన్లు వస్తాయి. ఎన్నో శ్రమలు, సుడిగుండాలు, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు వచ్చి పడతాయి. అలా పడినప్పుడు నీ జీవితం నాశనం కాకుండా ఉండాలంటే యేసుక్రీస్తు నీకు తోడు ఉండాలి. అన్యుల జీవితాలు, చాలామంది యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు జీవితాలను అంతం చేసుకుంటారు. ఎందుకో తెలుసా అండి? ఇదిగో యేసుక్రీస్తు లాగా పక్క నుండి వాటిని గద్దించే వాళ్ళు లేకనే. అన్నీ ఉంటాయి, పేరుంటుంది, డబ్బు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, అందం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఒత్తిడి, ఆ ప్రెజర్ తట్టుకోలేరు. మరి యేసుక్రీస్తు కనుక వాళ్ళ జీవితాల్లో ఉండి ఉంటే ఏమై ఉండేది? ఆయన దాని నుంచి విడిపించేవాడు, గద్దించేవాడు, వాళ్ళ జీవితం క్షేమంగా ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, మరలా చెప్తున్నాను, యేసుక్రీస్తు అయితే నీతో పాటు కలిసి రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి ఆయన అద్దరికి పోదాము అంటున్నాడు. మరి నువ్వు ఆయన్ని జత చేసుకొని వెళ్తున్నావా? తీసుకొని వెళ్తున్నావా? వెళుతున్నావు, వెళ్ళావు, మంచిదే. మెలకుగా ఉండేలాగా చూసుకో. యేసుక్రీస్తు ఎట్లా ఉండాలి నీ జీవితం పట్ల? మెలకువగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ప్రతినిత్యం నువ్వు ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఆయన నిద్రించే స్థితిలో వచ్చేసాడా, నీ జీవితం అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఒకవేళ అప్పటికీ వచ్చేసింది, చేశావు పొరపాటు, తప్పిదం చేశావు, వెళ్ళి కనీసం అప్పుడైనా సరే ఆయన్ను లేపు. దేవా, నేను పొరపాటు చేశానయ్యా, నీతో మాట్లాడక, నీతో సంభాషించుక నేను పొరపాటు చేశాను, దయచేసి లేనాయనా అని ఇప్పటికైనా లేపు ప్రభువుని. ఆయన లేస్తాడు, నీ జీవితాన్ని అలుముకుంటున్నటువంటి చిక్కులు, చికాకులు, శోధనలు వీటన్నిటిని గద్దిస్తాడు, నీ జీవితాన్ని ప్రశాంతంగా చేస్తాడు, అందరికి నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాడు.